సో రెగ్యులర్గా లిప్స్టిక్స్ వేసే వాళ్ళు ఉంటారు కదా మేడం, ఆ లిప్స్టిక్స్ వేసే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు లిప్స్టిక్ అనేది కామన్ అయిపోయిందమ్మా. అది కంటిన్యూస్గా యూసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ వస్తుంది. అంటే అది రాకుండా ఉండాలి అంటే మీరు మంచి బ్రాండ్స్ యూస్ చేయాలి. ఓకే, సో చీప్ బ్రాండ్స్ అట్లా వాడితే డెఫినెట్గా పిగ్మెంటేషన్ వస్తుంది. అందుకనే నేను మాయిశ్చరైజర్ పెట్టి లిప్ బామ్ పెట్టి దాని మీద లిప్స్టిక్ పెట్టమంటాను. మేబీ ఎక్కువసేపు ఉండకపోవచ్చు, బట్ స్టిల్ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ బ్రాండెడ్ లిప్స్టిక్స్ వాడాలి వెన్ యూఆర్ యూజింగ్, బికాస్ అది మనం ఫుడ్తో పాటు కొంచెం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, తినేస్తూ ఉంటారు. కాబట్టి బ్రాండెడ్ లిప్స్టిక్స్ వాడితే బెటర్. సో మన ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారు, అట్లనే సన్ స్క్రీన్ కూడా ఇంపార్టెంట్ అని అంటారు. ఆ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అన్నా మనం స్కిప్ చేయొచ్చేమో, కానీ సన్ స్క్రీన్ అనేది మనం ఇంట్లో పడుకున్నా కూడా మనం ఇంట్లో తగిలే లైట్ ముందు కూడా ఉండాలి అని అంటారు. అది నిజమేనా? కరెక్ట్గా అడిగారు. కరెక్టే అమ్మా. సో సన్ స్క్రీన్ అంటే ఇప్పుడున్న పొల్యూషన్ లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా వాడాల్సిందే, ఇంట్లో ఉన్నా సరే. చాలామంది అంటారు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, మేము సన్ స్క్రీన్ వాడట్లేదు అని. లేదు, ఎందుకు వాడాలి అంటే ఇప్పుడు మనం వంట చేస్తూ ఉంటారు, వంట చేస్తుంటే దానిలోంచి కూడా లైట్ అనేది వస్తుంది. సో దాంతో పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా ల్యాప్టాప్ ముందు ఉంటుంది, లేదా ఆల్వేస్ మన ముందు ఉండేది మన మొబైల్. సో అవన్నీ కూడా బ్లూ లైట్ ఎమిట్ చేస్తాయి. సో ఈ బ్లూ లైట్ వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇమ్మీడియట్గా కాకపోవచ్చు, కొన్ని ఇయర్స్ తర్వాత 3 years 5 years పిగ్మెంటేషన్ అనేది ఫేస్ మీద వస్తుంది. అండ్ ఇప్పుడు మనం నైట్ 11-12 వరకు మేల్కొనే ఉంటుంది. సో అప్పుడు కూడా లైట్స్ నైట్ షిఫ్ట్స్. సో సన్ స్క్రీన్ ఎప్పుడైనా సరే పెట్టుకోవడం బెటర్. ఎన్ని అవర్స్ వరకు సన్ స్క్రీన్ రీఅప్లై చేస్తాం? సన్ స్క్రీన్ కూడా అంతే, 3-4 hours మాక్సిమం. ఎవ్రీ 4 hours రీఅప్లై చేయాలి. ఎంత రేంజ్ లో ఉండాలి మేడం సన్ స్క్రీన్? మనకి మామూలుగా అయితే ఇండియన్ స్కిన్ కి 30-40 సరిపోతుంది. బట్ ఆఫ్టర్ ఎనీ ప్రొసీజర్, ఇప్పుడు లేజర్ ప్రొసీజర్స్ లేదా హైడ్రాఫేషియల్స్ ఇవన్నీ చేయించుకున్నాక 50 SPF మినిమం వాడితే బెటర్ ఉంటుంది అని 50 SPF ఇస్తాం. సో ఈ సన్ స్క్రీన్ కూడా అడెక్వేట్ అమౌంట్స్ బెటర్. కొంచెం పెట్టేసి సన్ స్క్రీన్ పెట్టేసాను అనుకుంటే అవ్వదు. సో సన్ స్క్రీన్ 2 fingertip యూనిట్స్ ఉంటుంది, మొత్తం ఇలాగ 2 తీసుకో. అలాగా కాకపోయినా టేబుల్ స్పూన్ 5 ml కొంచెం ఇంత తీసుకొని మొత్తం ఫేస్కి, నెక్కి, ఎక్స్పోజ్ పార్ట్స్ ఆఫ్ ద హ్యాండ్స్కి పెట్టుకుంటే బెటర్. కొంతమంది బయటకు వెళ్ళే అంత కాకపోయినా అట్లీస్ట్ అడెక్వేట్ అమౌంట్ పెట్టుకున్నా సరిపోతుంది. బయటకు వెళ్ళే ముందు ఒక 15-20 minutes ముందు పెట్టుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్. అండ్ రీఅప్లై ఆఫ్టర్ ఎవ్రీ 4 hours. అంటే ఇప్పుడు కొంతమంది లేయర్స్ మేకప్ వేస్తారు కదా మేడం, అలా మేకప్ వేయడం వల్ల కూడా స్కిన్ టైప్స్ మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? అంటే మేకప్ వేస్తారు కదా, సన్ స్క్రీన్ పెట్టి నేను వేయమంటాను. కొంతమంది సన్ స్క్రీన్ పెడితే మేకప్ రాదు అంటే ఓకే సరే, మేకప్ వేసుకున్నా కూడా మేకప్ ఇంటికి వచ్చినాక డబుల్ క్లెన్స్ చేసుకోవాలి నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఎందుకంటే మేకప్ ఉంటే కూడా ఏజింగ్ చేంజెస్ వచ్చేస్తాయి తొందరగా. సో డబుల్ క్లెన్స్ చేసుకొని వాళ్ళు నీట్గా అన్నీ తుడిచేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకొని అట్లా కేర్ తీసుకోవాలి. లేకపోతే మళ్ళీ యాక్నీ వస్తుంది. సో యాక్నీ ప్రోన్ ఉన్నప్పుడు వాటర్ బేస్డ్ ఇవి ఇప్పుడు మేకప్ ఇవి కూడా దొరుకుతున్నాయి. వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్, వాటర్ బేస్డ్ ఫౌండేషన్స్, అట్లా అలాంటివి వాడితే బెటర్. యాక్నీ మార్కెట్లో రైట్.